ఎలవెట్టి కయం కొనుక్కున్నట్టు చేసిండ్రు జిహెచ్ఎంసోలు. ఆడ ఆంధ్రాల జగనన్న ఓడిపోవుడు, ఇడ జిహెచ్ఎంసోలు జగనన్న ఇంటి మీదకి జేసీబీలతోటి ఓవుడు ఒక్కటేసారి అయ్యే వరకు సర్కార్ను ఇరుకుటంలో పడేసినాయి. మాజీ సీఎం ఇంటి మీదకు మున్సిపాలిటీలు పోయే ముచ్చట సీఎం సార్కు తెలియకుండానే జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీసర్లు ఆ పని ముంగటేసుకుర్రట. మాజీ సీఎం ఇంటి మీదికి మున్సిపాలిటోలు జేసీబీలతోటి పోయినప్పుడు ఒక సీఎం కు తెలియకుండా ఎట్లా చేస్తారో ఏందో గంత పట్టి లేకుండా పని చేస్తుర్రు అన్నట్టు. అయితే జగనన్న ఇంటి మీదికి మున్సిపాలిటోలను దోలింది ఒక మంత్రి అని అంటుర్రు. జగనన్న ఇంటి దగ్గర ఉండే ఖమ్మం జిల్లా మంత్రి ఆ పని చేపించిండని అంటుర్రు. మంత్రి చెప్తేనే జిహెచ్ఎంసోలు గా పని చేసిరట. ఈ సంగతి తెలియంగానే సీఎం సార్ కూడా మస్తు సీరియస్ అయిందట. గట్లెట్లా పోతారయ్యా, మాకు మాట చెప్పాలి కదా, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే అయిపోతుందా అని మందలిచ్చిండట. అంతేకాదు ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను ట్రాన్స్ఫర్ కూడా చేసింది సర్కారు. ఓ మాజీ సీఎం కొడుకింటి మీదకే కాదాలు పోయింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అపురూపంగా కట్టుకుని ఇంటి మీదికి పోయిండ్రు. సైకిల్ పాటోలతోటి జబ్బ రాసుకొని తిరిగే ఆ ఖమ్మం జిల్లా మంత్రి పర్సనల్ గార్డు తీసుకునే తందుకే జగన్ ఇంటి మీదికి పోయినట్టు అయింది ముచ్చట. మంత్రులు ఏమన్నా గిసొంటి ఆర్డర్లు వేస్తే మాకు ముందుగల ఓ మాట చెప్పురని సీఎం సార్ గుస్సాయిండట. ఏదన్నా పరీక్షకు అర్ధగంట ముందుగానే సెంటర్ కార్డు ఉండాలి అని చెప్తుంటారు. జర్ర నిమిషం అటుటైనా లోపలికి దోలరు, పరీక్ష రాయనియరు. మళ్ళా తాపదాకా ఆగి రాయవలసిందే. ఇక ఏమన్నా అంటే ఎవరి రూల్స్ ఆలై ఎవరంతా తప్పనలేం. ఇట్లా చాలా మంది పోరలు చచ్చిపోయారు కూడా. గిట్లనే ఓ బుజ్జికి పరీక్షకు లేట్ అవుతుందని ఓ ట్రాఫిక్ పోలీస్ అన్న ఎంత గొప్ప సాయం చేసిండో. పోలీస్ అన్న నీకు నిజంగా సెల్యూటే. సీఎం రేవంత్ సార్ కూడా మెచ్చుకుంటు తెలుసా. పోలీస్ అంటే ఏందో వేసుకునే బట్టలకు తీసుకునే జీతానికి కొందరు బరాబర్ న్యాయం చేస్తుంటారబ్బా. ఇగో గీ అన్న కూడా గంతే. గిట్లనే నిన్న ఓ బుజ్జి యూపీఎస్సీ పరీక్ష రాస్తందుకు పోయింది. ఇక బస్సు ఆటోన యాలకు రాక బాధపడుతుంటే ఆడున్న ట్రాఫిక్ పోలీస్ సారే ఆయన బండి మీద తీసుకుపోయి సెంటర్ కాడ దింపొచ్చిండు. ఖాతం ఈ ముచ్చట అటు ఇటు సీఎం రేవంత్ సార్ దాకా పోయింది. రోడ్ల మీద బండ్లు జాంగాకుట చూసుకునుడే నా డ్యూటీ అని ఆగిపోకుట, సాటి మనిషి ఆపదలుందని ఎరకగానే అది నా బాధ్యత అని తెలుసుకుని సాయం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా సెల్యూట్. సురేష్ సాయంతోని టైం కు పరీక్ష రాస్తందుకు పోయిన షెల్లే పరీక్షల మంచి మార్కులు సాధించాలి, ఆల్ ద బెస్ట్ రా అని రాసి ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు. ఇక ముచ్చట అందరికి చేరేసరికి చూసిన వాళ్ళంతా మీరు నిజంగా గ్రేట్ సార్, ఒక భవిష్యత్తు కాపాడిరు అనుకుంటా పొగడ్తలతోని కొందరు ముంచేస్తే అది పోలీస్ అంటే అట్లుండాలి, డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ముందుకొచ్చి సాయం చేసిండు చూడురి అని ఇంకొందరు సెల్యూట్ కొడుతుర్రు. తొందరపని